ఇక్కడ మనం ఇప్పుడు పొలాల దగ్గరికి వచ్చినాము. ఇక్కడ మన కూలీ రైతు పెట్టుబడి ఎట్లా పెడతాడు చూద్దాము. మిరప చెట్లు పెరుగుతారు, మిరపకాయలు చూడండి ఫ్రెండ్స్. ఆయన బాధలు ఏమి, పెట్టుబడి ఏమి, ఎట్లా పెట్టింటాడు ఏమి అని అడుగుదాము, చెప్తాడు వినండి. మన ఓనర్ ఏడా ఉన్నాడు, ఆయన ముందు ఇచ్చే కానీ పని చేయడు. చెప్పండి ఎట్లయ్యా పని, ఎట్లా ఏమి అన్నీ చెప్పు. కూలీ బాధ అయింది నా మాట కనిపించలేదు పక్క. ఇప్పుడు చెప్పయ్యా, ఒక కూలీ ఒక రైతు ఏం చేస్తాడు, నేను చెప్పేంత వరకు నా మాట నువ్వు మనం చెప్పొద్దా. ఎట్లా చేస్తాడు, ఏమి పంట ఎట్లా వస్తుంది, ఎంత బాగా తీసినావు ఇప్పుడు చెప్పు. చూడండి ఫ్రెండ్స్, చెప్పయ్యా. ఒక మనిషికి 300 రూపాయలు ఇచ్చి మనిషికి 30 కేజీ 50 కేజీలు బిక్తే రైతు బాగా పడేది పెట్టుబడి పెట్టి. కరెక్టే, మీరు చేసే పనిలో న్యాయం ఉంది. నువ్వు అడుగుతాండి నేను చెప్పేది నువ్వు అడుగుతాండి, దాంట్లో న్యాయం ఉంది. ఇప్పుడు ఏం రేటు ఎట్లా ఏమి అన్నీ చెప్పు. ఏం రేటు ఇంత బాధపడుకోకపోతే 30కి ఇస్తావు 20కి ఇస్తావు అంటారు వ్యాపారస్తుడు. రైతు ఎట్లా బాగుపడేది. ఇప్పుడు యాడికి వేస్తాడు ఈ మూటలన్నీ, చింతామని బలాపురం అంతేనా, ఇంకొంచెం దూరం పో. మన రైతు కష్టాలు రైతు బాధలు అన్నీ ఉన్నాయంటే కొన్ని చెప్పలేము, కొన్ని ఎనలాము. బాధ అవుతుంది ఎవరికైనా రైతులు బాధ. నాకు కాదు, ఏం పోతండి అయ్యా, పంపలు పోతాయి. నీకు ముందులు ఇస్తే ఏం బావు కదా, మంది ఇచ్చినంతే తాగినంతే.